దర్గా లోపలికి వెళ్లి జారత్ చేసుకుందామంటే ఈ జనంలో అయితే ఇరక్కపోయినాము. రైల్వే స్టేషన్ నుంచి సీదా దర్గా లోపలికి అయితే వెళ్లిపోయినాము. ఫస్ట్ వజూ కంప్లీట్ చేసుకుని జారత్ చేసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. దర్గా సరౌండింగ్ మొత్తం జనాలు అయితే ఫుల్ ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి అస్సలు స్పేసే లేదు. 15 మినిట్స్ అనేది ఈ జనంలో ఇలాగే ఇరక్కపోయినాము. వాళ్ళని తోసుకుంటూ వీళ్ళని తోసుకుంటూ పెద్ద సాహసమే చేసి లోపలికి అయితే వెళ్లిపోయినాను అన్నమాట. పెనుగొండ దర్గా ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటది. ద సెకండ్ అజ్మీర్ ఆఫ్ ఆంధ్ర అనుకోండి. దర్గా బ్యాక్ సైడ్ వచ్చేసి కొబ్బరి చిప్పలని కాలుస్తున్నారన్నమాట. ఇలా ఎందుకు కాలుస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. నేను లాస్ట్ ఇయర్ గానీ చూశాను. మీకు ఏమైనా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం. డెకరేషన్ చూసుకుంటే లైటింగ్ తో డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు. డిన్నర్ చేద్దామని చెప్పి అల్ మెహక్ బీఫ్ బిర్యానీ హోటల్లోకి అయితే వెళ్ళాము. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే తింటున్నాను అన్నమాట ఈ బిర్యానీని. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. జైంట్ వీల్ చూడండి, సేమ్ భూచక్రం మాదిరి అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ షాపింగ్ చేయాలంటే వచ్చాము. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే వాళ్ళు తీసుకున్నారన్నమాట.